అందరికీ నమస్కారం. నేను మీ అరుణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు వీడియో అనమాట. ఏమన్నారంటే చాలామంది కామెంట్లో వచ్చింది, ఈ టేప్ కొలతలు ఇవన్నీ కొలతలు మాకు అస్సలు అర్థం కాదండి, డైరెక్ట్ చీరతో కొలత కొలవండి, దేని గురించి శారీ ప్రీప్లేటింగ్ గురించి కొలతలు చూపించండి, మీ ఇట్లా తీసుకోగానే కట్టుకోగానే మంచిగా నీట్గా సెట్ కావాలి, అట్లా చూపించండి మాకు అని చెప్పి కామెంట్లో అడిగిరండి. ఇప్పుడు మీరేం చేయాలంటే, ఈ చీర ఉంది కదండి, ఒక్కసారి చూడండి. చీర బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి కట్టుకుంటాం మనం. ఇక్కడ కట్టుకున్నాం కదా, ఇక్కడ కట్టుకున్నాం కదండి. ఇక్కడి నుంచి చూడండి, ఇట్లా పెట్టుకున్నాం కదా మనం. ఇక్కడి నుంచి ఇది ఉంది కదా, ఇక్కడి వరకు కొలత కొలుసుకోవాలి. మీరు గుర్తుపెట్టుకోండి, బాగా బండ గుర్తుపెట్టుకోండి. ఇక్కడికి ఒక సేఫ్టీ పిన్ పెట్టుకుంటే ఇక్కడికి కొలత అనమాట. ముందు కుచ్చుల వరకు మనకు కొలత వస్తుంది. ఇక్కడ నేను మూడేస్తున్నా చూడండి. మీరు కూడా సేఫ్టీ పిన్ లేకపోతే ఒక మూడి లాగేసుకోండి గట్టిగా, ఇంకా అట్లా పడి ఉంటుంది. ఒక సేఫ్టీ పిన్ మిస్ అయినా కూడా ఇట్లా వేసుకుని అనుకోండి, ఇక్కడికి ఒక గుర్తు అనమాట. ఇక్కడికి అయిపోయిందా ఇప్పుడు? దాని తర్వాత అర్థమవుతుందా? పెట్టిన తర్వాత మనం ఇప్పుడు పళ్ళు వేసుకుంటాం. పళ్ళు వేసుకున్నప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మనకి ఎంత పళ్ళు కావాలో చూడండి. ఇక్కడ వరకు పళ్ళు ఉంది కదా, ఇక్కడ ఒక సేఫ్టీ పిన్, అంటే ఇక్కడికి మనకు గుర్తు అనమాట. ఇక్కడికి ఒక సేఫ్టీ పిన్ పెట్టేసుకోండి. అర్థమవుతుందా? ఇక్కడికి ఒక సేఫ్టీ పిన్ పెట్టేసిన తర్వాత ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఇది బండ గుర్తు పెట్టుకోండి. మీరు మంచిగా వస్తుంది నీట్గా. ఇక మీ కొలతల దగ్గర, ఇప్పడం దగ్గర, ముడత దగ్గర, మడత దగ్గర ఎక్కడికి కూడా పోదన్నమాట. ఇప్పుడు నేను పిచ్చి కడుతున్నా కాబట్టి చీరలు ఎంత తక్కువ అనిపిస్తుంది. నీట్గా పెట్టుకొని కొలత పెట్టుకుంటే మీకు వస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ కాలు ఉంది కదా, ఇక్కడికి ఈ కాలు దగ్గరికి ఇక్కడ గుర్తు పెట్టుకోవాలి. పెట్టి ఇక్కడ ఒక సేఫ్టీ పిన్ పెట్టుకోండి. నేనైతే ముడి పెట్టి చూపిస్తున్నా మీకు. తర్వాత మళ్ళీ వీడియోలో మీకు ఎట్లా పెట్టుకోవాలి, పైన పళ్ళు ఎట్లా పెట్టుకోవాలి, కింద కుచ్చుల వరకు ఎట్లా పెట్టుకోవాలి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు అనమాట. ఈ లెంత్ మొత్తం మనకి ఇట్లా కుచ్చులు వస్తాయి, ఇట్లా కుచ్చులు వస్తాయి అనమాట. వచ్చినప్పుడు మన చీర అనేది సెట్ అయిపోతుంది. మీకు చూపిస్తా క్లారిటీగా. నెక్స్ట్ వీడియోలో చూడండి. ఇప్పుడైతే ఇది అర్థమైంది కదండి. కొలతలు మాత్రం బాగా బండగుడుతుంది అనమాట. టేప్ కొలతలతో కాకుండా ఇట్లా చీర కొలతతో. ఇక్కడ వరకు భుజం వరకు ఒక పిన్ను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఒక పిన్ను, ఇది నడుము దగ్గర అనమాట. ఇక్కడికి ఒక పిన్ పెట్టుకోండి. తర్వాత ఇక్కడ కుచ్చుల దగ్గర ఇక్కడ నుంచి ఇక్కడ వరకు, ఈవతల తోడ వరకు అనమాట. అట్లా పెట్టుకున్నాం అనుకోండి, మిగతా అన్నీ మనకు పర్ఫెక్ట్ వస్తుంది అనమాట. చీర అనేది మీకు చూపిస్తా. ప్రతి ఒక్క వీడియోలో ఒక్కొక్క వీడియో చేసి చూపిస్తుంటా. అన్ని చీరలు, ఫ్యాన్సీ చీరలు కాదు, డైలీ వేర్ చీరలు కూడా ప్రీప్లేటింగ్ అనేది ఎట్లా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. అర్థమైంది కదండి? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.